హాయ్ హలో అండ్ అందరికీ నమస్తే. దిస్ ఈజ్ రేవతి. హోప్ యూ ఆల్ డూయింగ్ వెల్. మీరు నేను మనందరం బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతీస్ మానియా. ఏంటి గోల్డ్ షాప్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా మళ్ళీ? అవునండి, యాక్చువల్గా ఒక ఫంక్షన్ అటెండ్ చేయాలి. సో గిఫ్టింగ్ కోసం అని చెప్పి తీసుకున్నాం అనమాట. సో సిల్వర్ బౌల్ సెలెక్ట్ చేసామండి. అది తీసుకొని ఇంకా బిల్ అది పే చేసేసి ఇంక మేము వచ్చేసాము ఇంటికి. సో నెక్స్ట్ డే అనమాట ఫంక్షన్కి వెళ్ళాలి మేము. ఫంక్షన్ ఎక్కడ అని అంటే అనకాపల్లిలో మా నాగేంద్ర ఉన్నాడు కదా, తనేమో రీసెంట్గా ఒక సైట్ తీసుకొని షాప్స్ కన్స్ట్రక్ట్ చేశాడు. 2 షాప్స్ అనమాట. ఆ షాప్ ఓపెనింగ్స్కి వెళ్తున్నాము. సో మేము వెళ్ళేసరికి అక్కడ మిగతా పూజా కార్యక్రమాలు అవి అవుతాయి కదండి, అవి అవుతున్నాయి. ఎందుకంటే మార్నింగే 7:30కు ముహూర్తం వచ్చిందనమాట. సో ఈలోపు వాళ్ళు చేయాల్సినవన్నీ చేస్తున్నారనమాట. ఇంకా పూజా కార్యక్రమాలు అన్నీ అవుతున్నాయండి. దేవుడి పటాలు అవి తీసుకొస్తారు కదా, అవన్నీ అక్కడ పెట్టేసి ఆ గుమ్మడికాయ దిష్టి తీసేసి అన్నీ దేవుడి పటాలు అవి పెట్టారు అక్కడ. సో ఇంకా మిగతా టెంట్స్ అవి వేసే కార్యక్రమాలు అన్నీ అవుతున్నాయి. ఇప్పుడు ఏంటంటే నార్మల్గా గృహప్రవేశం టైంలో మనం వాటర్ బిందెలతో నీళ్ళు తీసుకువెళ్తాము, అలాగే కుండతో కూడా అన్నీ తీసుకుని వెళ్తారు కదా అండి. సో ధాన్యం అవన్నీ కూడా మిగతా రిచువల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ చేస్తున్నారు మా పైడితలక్క అండ్ మా మనీ చెల్లి. మీకు తెలుసు కదా, ఒకసారి ఆల్రెడీ వీడియోలో చూపించాను నేను. మనీ చెల్లిని ఆ అక్క పైడితలక్కన చేస్తున్నారనమాట. సో ఇంకా ఆ ముహూర్తం మార్నింగే వచ్చింది కాబట్టి ఆ టైంకి ఇంకా అక్క వాళ్ళ ఫ్యామిలీసే ఉన్నాయి. మనీ ఫ్యామిలీ, అక్క వాళ్ళు, ఇంకా చెల్లి వాళ్ళు, ఇంక వీళ్ళే ఉన్నారనమాట, మా శ్యాము వాళ్ళు. ఎందుకంటే మార్నింగ్ 7:30 కంటే కొంచెం ఎర్లీ ముహూర్తం కాబట్టి. అయితే అందరూ దూరం నుంచి రావాల్సి ఉంటుంది కదా. ఇప్పుడేమో పాలు పొంగిస్తాం కదా అండి. పాలు పొంగించినప్పుడు అక్కడ బియ్యం వేస్తాం కదా పరమాన్నం వండటానికి. అవి ఇంకా అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వేస్తున్నారనమాట ఒక్కొక్కరుగాను. యాక్చువల్గా అక్క పైడితలక్క తెలుసు కదండి, మా శ్యాము, మా శేఖరు, మా నాగేంద్ర అనమాట, ముగ్గురు కదా పిల్లలు. వాళ్ళు 3 ఫ్యామిలీసు. అండ్ ఇంకా అలా దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చారనమాట. అలాగే మా బుజ్జి పిన్ని కూడా వచ్చింది. బుజ్జి పిన్ని అండ్ ఈ పెద్ద ఆవిడ అందరూ వచ్చారనమాట. అండ్ అక్కడ దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. సో ఇంకా అలా ఈ కార్యక్రమం అంతా అవుతుందన్నమాట. సో ఇంకా తర్వాత పూజ అది అన్నీ స్టార్ట్ చేశారనమాట ఒక్కొక్కటిగా. ఈలోపు ఒక్కొక్కరు వచ్చే వాళ్ళందరూ వస్తూ ఉన్నారనమాట. చక్కగా హ్యాపీగా అంతా బాగా జరిగిందండి. ఆ దేవుడి దయ వల్ల అన్నీ చక్కగా పాలయ్యి బాగా పొంగించారనమాట. బాగుంది, బాగా చేశారు. ఈలోపు ఇంకా మేము కూడా వచ్చాము. వచ్చిన తర్వాత ఇంకా మాకు తాంబూలం అది ఇస్తారు కదా, అదని చేస్తున్నారనమాట. సో మా చెల్లి మనీ ఇంకా అందరూ అక్కడే ఉన్నారు. సో ఒక్కొక్కరుగా అంటే మేము వెళ్ళేసరికి 11 అలా అయింది, 10:30 అలా అయిందనమాట. 10:30కి వెళ్ళాం మేము. సో అంటే యాక్చువల్ ఇక్కడి నుంచి కొంచెం దూరం కదా, అండ్ మార్నింగే మళ్ళీ అన్ని ఇంట్లో పూజ అది చేసుకొని వెళ్ళాము. 10:30 అలా అయింది. అండ్ అంతా బాగా చేశారండి, పూజ అది కూడా చాలా బాగా చేశారు. అండ్ అక్కడ తాంబూలం కూడా ఇస్తే నేను తాంబూలం అది కూడా ఇంకా తీసుకొని ఇంకా అందరం కూర్చొని మాట్లాడుకుంటున్నాం అనమాట. అయితే ఇక్కడ ఏదో జోకేశారో అందుకే నవ్వు వచ్చింది అనమాట, నవ్వుతున్నారు. సో మేము ఇంకా గిఫ్ట్ ఇచ్చేసి ఇంకా తాంబూలం కూడా తీసుకున్నాము. సో ఇంకా టిఫిన్స్ అవి కూడా అక్కడే అరేంజ్ చేశారు. సో ఇంకా వచ్చేవాళ్ళు వస్తూ ఉన్నారు. కొంచెం ఇలా తాంబూలం అది తీసుకునే వాళ్ళు, టిఫిన్స్ చేసేవాళ్ళు కార్యక్రమం అవుతుందన్నమాట. ఇక్కడేమో మా కాళ్ళకి దండం పెడుతున్నారు, అయ్యో మమ్మల్ని పెద్దవాళ్ళు చేసేస్తున్నారు అని అంటే నవ్వుతున్నారు అనమాట. సో అక్షంతలు ఇచ్చి ఆశీర్వదించమంటే ఆశీర్వదించాము. సో ఇలా అయ్యిందనమాట. ఇంకా వచ్చేవాళ్ళు కూడా మిగతా వాళ్ళు వస్తూ ఉన్నారు. యాక్చువల్గా ఇవి 2 షాప్స్ అని చెప్పాను కదా, చాలా బాగున్నాయండి. మంచి స్పేషియస్గా ఉన్నాయి అండ్ హైవే పక్కనే అనమాట. చాలా స్పేషియస్గా ఉన్నాయి షాప్స్ అయితే మాత్రం. సో ఇంకా అందరూ వచ్చి కూర్చొని మాట్లాడుతున్నారు ఒక్కొక్కరుగా. టిఫిన్స్ చేసేవాళ్ళు టిఫిన్స్ చేస్తున్నారనమాట. సో
ఇంకా కానీ ఆ రోజైతే క్లైమేట్ చాలా బాగుందండి. అసలు నువ్వు ఎండది లేదు, చాలా సూపర్గా ఉంది. అండ్ ఇంకా అంత కార్యక్రమం అయిపోయింది కదండి. ఇంకా అందరూ మీరు ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటి అందరం ఒక్కటే కదా, ఇంట్లో వాళ్ళమే కదా. సో అలా మాట్లాడుకుంటున్నాము. అండ్ అక్కడ మా అక్క వాళ్ళ వీధిలో వాళ్ళు కూడా వచ్చారనమాట. అదే మా నాగేంద్ర వాళ్ళ వీధిలో వాళ్ళు, అక్క వాళ్ళ వీధిలో వాళ్ళు కూడా వచ్చారు. మొత్తం అందరూ కూర్చొని మాట్లాడుతున్నారు. ఇగోండి ఏరియా అయితే ఇలా ఉంటుంది. జస్ట్ నేషనల్ హైవేకి పక్కనే అనమాట, జస్ట్ పక్కనే. చాలా బాగుంటుంది ఏరియా అయితే మాత్రం. అండ్ షాప్స్ అయితే ఇలా అండి. ఇదేమో స్టెప్స్ పైకి ఎక్కడానికి, అండ్ అక్కడ వాష్రూమ్ కూడా ఉంటుంది, అండ్ మోటార్ కూడా అక్కడే ఉంటుంది. ఈ 2 షాప్స్ అనమాట. ఆ 2 షాప్స్ను కన్స్ట్రక్ట్ చేయించారు. అండ్ మా అక్క వాళ్ళ పాప వచ్చింది నా దగ్గరికి, వీడియో తీస్తున్నానని. అండ్ మేము మేడ మీదకి కూడా వెళ్ళి చూసాము. చాలా బాగుంది అసలు, మంచిగా గాలి వేస్తుంది, చాలా స్పేషియస్గా ఉంది. ఫుల్ క్లైమేట్ అయితే అదిరిపోయింది అనమాట. అసలు పక్కనే హైవే, మంచి ఇల్లు, బాగుంది, బాగా నచ్చింది. యాక్చువల్లీ పార్టీస్ అవి చేసుకున్నా సరే పైన సరిపోతుంది అనమాట, అంత బాగుంది. అండ్ ఇక్కడ మా బావగారును మా డాడీ ఏవో మాట్లాడుతున్నారు అనమాట. వెళ్ళాము. సో ఏదో అలా మాట్లాడుకుంటున్నాం అనమాట. కానీ చాలా అంటే మా డాడీ ఏంటంటే పాపం ఎండను చూడలేకపోతున్నారు అనమాట. అందుకని స్పెట్స్ పెట్టేసుకున్నారు. అంటే ఎండ అంటే ఆ వైట్ కలర్, వైట్ సిమెంట్ కదండి వైట్ కలర్ కదా వేశారు బిల్డింగ్కి. సో అది రిఫ్లెక్ట్ అవుతుంది కదా, సో ఎండ చూడలేకపోతున్నారు అనమాట. సో అలా ఇంకా మాట్లాడుకొని కొంతసేపు అలా చూసేసి వచ్చాము. ఇక్కడ మా తల్లేమో అక్కడ పార్క్ ఉంది దొడ్డ, వెళ్దాము వస్తావా అని. లేదమ్మా అది అక్కడికి వెళ్ళకూడదు, దూరం కదా అని అంటే ఓకే అని చెప్పి ఇంకెందుకు వచ్చి వీళ్ళందరూ ఆడుకుంటున్నారు అనమాట. రాక్ పేపర్ సిజర్స్ ఉంటుంది కదా, అది ఆడుతున్నారు. సో వీళ్ళందరూ తెలుసు కదండి బ్యాచ్, మా పిల్లలు, మా నాగేంద్ర వాళ్ళ పిల్లలు, మా చెల్లి వాళ్ళ పిల్లలు అనమాట. సో ఇక్కడ మా సాత్విక్ చూడండి, ఏం చేసావు, పూజ అది ఎలా అయింది, మరి నేను వచ్చేసరికి పూజ చేస్తారు కదా, ఎన్ని గంటలకు లేచావు అని అంటే 4 o'clock లేచాడంటండి మార్నింగ్. చెప్తున్నాడు అనమాట అన్నీ. కానీ అన్నీ మా నాగేంద్రలా చేస్తాడనమాట. నేను జూనియర్ నాగేంద్ర అని పిలుస్తాను. అంటే అన్ని పెద్దవాళ్ళలాగా దగ్గర ఉంటాడు అనమాట. ఏ పని చేసినా పెద్దవాళ్ళు ఉంటారు చూడండి, అలా దగ్గరుండి చేయిస్తాడు. ఏ చిన్న పని అయినా సరే అలా అనమాట. అందుకు నేను జూనియర్ నాగేంద్ర అంటాను. అండ్ ఇక్కడ మా డాడీ, మా వారు, మా చెల్లి, మా అక్క, అండ్ ఇంకా అందరూ అలా కూర్చొని మాట్లాడుతున్నారు అనమాట. అండ్ మేము ముగ్గురమే కలిసి చాలా రోజులైందిలేండి, మా అక్క, నేను, మా చెల్లి. అంటే రిలాక్స్డ్గా కలిసి చాలా రోజులైంది, ఇలా ఫంక్షన్స్లో కలవడమే తప్ప. సో అలా కొంతసేపు కూర్చొని మాట్లాడుకుంటున్నాము. అంటే ఏదో ఒక ఇద్దరిద్దరు కలవటమే తప్ప, నేను మా అక్క అయితే ఇక్కడ దగ్గరలోనే ఉంటాము. కొంచెం అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాము. మా చెల్లి అంటే కొంచెం దూరం కదా, అనకాపల్లి కదా. సో అలా అనమాట. అయితే నేను మా చెల్లి కలుస్తాం, లేదా అయితే మా అక్క మా చెల్లి అలా అనమాట. ఒకరికి కుదిరితే ఇంకొకరికి కుదరదు కదా అలా. సో ఇంక ఈలోపే ఒక్కొక్కరు వస్తున్నారు అన్నాను కదా, మా రావణక్కను మా బుజ్జక్క వచ్చారనమాట. సో వాళ్ళని కూడా రిసీవ్ చేసుకొని మాట్లాడి పలకరించాము. అండ్ అక్కడ దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటున్నారు. అండ్ ఇక్కడేమో మా అత్తమ్మ అనమాట. అత్తమ్మ అంటే మాకందరికీ పెద్ద మేనత్త అనమాట. మా ఇంటికి కూడా పెద్ద ఆవిడ. సో మా నాన్నమ్మ పిల్లల్లో పెద్ద ఆవిడ అనమాట. మా అత్తమ్మ కూడా వచ్చారు, మా మామయ్య వచ్చారు. ఇంకా అందరం మాట్లాడుకుంటున్నాము, ఎలా ఉన్నారమ్మా ఏంటి అని. సో అక్కడ కూడా మా అత్తమ్మ అడిగిందనమాట, ఆవకాయ అంత బాగా చేసావు, ఎలా వచ్చింది అని. సో ఇంక ఇక్కడ అలా మాట్లాడుతుండగానే ఇంకా లంచ్ కూడా వచ్చేసిందండి, మొత్తం ఫుడ్ వచ్చేసింది. అండ్ లంచ్ టైం అయింది కదా అని చెప్పేసి ఇంక ఈ వెరైటీస్ అన్నీ పెట్టారు. బిర్యానీ, ఫ్రై, బూరి, అండ్ బజ్జీ, అండ్ అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం, అలాగే 2 types ఆఫ్ కర్రీస్, కాబోలి చనా అండ్ పన్నీర్ కర్రీ, అండ్ గుత్తి వంకాయ, పులిహోర, ఇలా అనమాట. అండ్ రసం, పాపడ్, పెరుగు అవన్నీ కామన్గా ఉంటాయి కదండి, ఇవన్నీ అనమాట. సో ఇంకొకరికి భోజనాలు కూడా పెట్టేస్తున్నారనమాట. సో ఇంకా పిల్లల ముందు ఫస్ట్ పిల్లల బ్యాచ్ అనమాట, ఈ బ్యాచ్ అంతటికి పెట్టాము. వీళ్ళేమో అక్కడ వీధిలో వాళ్ళ పిల్లలు అనమాట, లతొదనాల పిల్లలు, గంగక్కల పిల్లలు, అండ్ మా తను తల్లి. అండ్ ఇక్కడేమో మా నాగేంద్ర వాళ్ళ ఇంటి దగ్గర పిల్లలు అనమాట, ఒక ఆంటీ ఉంటారు, వాళ్ళ పిల్లలు. అండ్ మా లిక్కు బాబు, హ్యాపీ బాబు, పొన్ను బాబు, జాన్వి తల్లి. అండ్ ఈ పక్కన ఉన్న ఆవిడేమో మా శ్యాము వాళ్ళ అత్తయ్య గారు ఆవిడ, అండ్ మా గగన్ బాబు, వీళ్ళందరూ అనమాట. సో మొత్తం అందరూ కూర్చొని తింటున్నారు. ఇంకా వాళ్ళందరికీ సర్వ్ చేస్తున్నాం అనమాట. సో ఇంకా అందరూ మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుతున్నారు, జోకులు వేసుకునే వాళ్ళు జోకులు వేస్తున్నారు అనమాట. సో ఇక్కడ బుజ్జి పిన్ని అనమాట, మా బుజ్జి పిన్ని ఏంటంటే ఎవరింట్లో ఏ ఫంక్షన్ అయినా సరే ముందుగా వచ్చి చాలా బాగా చేస్తారండి అన్నీ. అంటే ఇలా చేయాలి, అలా చేయాలి, ఇది ఇలాగా, అది అలాగా అని అన్నీ మంచిగా చెప్తారు. మేమందరం చిన్నవాళ్ళం కదండి, దగ్గరుండి నడిపించి ఇలా చేయాలమ్మా, అలా చేయాలి. మా చెల్లి వాళ్ళ ఫంక్షన్, మా చెల్లి వాళ్ళ పాప తనమ్మది ఫంక్షన్ అయింది కదా, తనుతల ఫంక్షన్కి కూడా బుజ్జి పిన్ని చాలా బాగా హెల్ప్ చేశారని, అన్నీ బాగా చేశారనమాట. ఏది ఎలా చేయాలి,
ఎవరెవరిని అంటే ఉంటాయి కదండి కొన్ని రిచువల్స్ ఉంటాయి కదా, అవన్నీ ఎలా చేయాలని చెప్పి బాగా చెప్పారు. అండ్ ఇక్కడ ఒక్కొక్కరికి లంచ్ చేస్తున్నారు, ఇంకా అందరికీ మేము సర్వ్ చేస్తున్నాము. సో అందరం మేమే కాబట్టి ఇంకా వాళ్ళు వీళ్ళని లేదులేండి, అందరూ పెట్టేస్తున్నారు, అందరికి ఇచ్చేస్తున్నాము, అందరం తినేస్తున్నాం అనమాట. అలా ఉంది. సో ఇంకా పిల్లలకి అయిపోయిన తర్వాత అండ్ పెద్దవాళ్ళకి కూడా ఈ కిందన చైర్స్లో కూర్చున్నారు కదా, వాళ్ళకి కూడా ఒక్కొక్కరిమి ఇంకా అన్నీ పెట్టేసి ఇచ్చేసామన్నమాట. వాళ్ళ దగ్గరికి పట్టుకెళ్ళి ఇచ్చేసాము. ఇక్కడ మా చెల్లిని మా అక్క ఏమో వచ్చే వాళ్ళకి అందరికీ తాంబూలాలు అన్నీ రెడీ చేసి పెడుతున్నారు. సో ఇంకా అలా వస్తూనే ఉన్నారండి. బేసికల్లీ లంచ్ టైంకి కొంచెం ఎక్కువ మందే వస్తారు కదా, సో అలా అందరూ వస్తున్నారు. సో వాళ్ళకి మళ్ళీ మేము అన్నీ లైక్ బొట్టు పెట్టి అలాగే గంధం రాసి అలాగే అక్షింతలు వేయమని అన్నీ ఇస్తున్నాం అనమాట. సో వీళ్ళందరినీ కూడా మళ్ళీ రిసీవ్ చేసుకునే వాళ్ళు ఒకళ్ళు, లంచ్ వడ్డించే వాళ్ళు ఒకళ్ళు, అలా అనమాట. మాట్లాడే వాళ్ళు ఒకళ్ళు, పలకరించడం, అలా అందరినీ పలకరించి మళ్ళీ అందరినీ కూర్చోబెట్టి మళ్ళీ వాళ్ళందరికి కూడా లంచ్ అది అన్నీ ఒక్కొక్కరికి పెట్టేసి ఇచ్చేస్తున్నాం అనమాట. అండ్ ఇక్కడ మా సాత్విక్ బాబు తింటున్నాడు. ఒకడు అంటే చెప్పాను కదండి కొంచెం అన్ని దగ్గరుండి చూసుకుంటాడని, ఏమో కొంచెం లేట్గా తిన్నాడు అనమాట. ఈ లోపు మా మామయ్య గారు కూడా వచ్చారు, ఏదో పని మీద బయటకు వెళ్ళారు. మామయ్య గారు కూడా వచ్చారనమాట. అండ్ ఇక్కడ ఏదో జోక్ వేసారనమాట, ఏదో ఫుడ్ గురించి జోక్ వేస్తే నవ్వుతున్నారు. అండ్ ఇక్కడేమో విష్ణు మావయ్య అంటే మా ఊర్లో మేనత్ అన్నాను కదా, వాళ్ళ హస్బెండ్ అనమాట. మా మావయ్య కూడా వచ్చారు, మాట్లాడుకుంటున్నారు. బుజ్జక్క తెలుసు కదా మీ అందరికీ, బుజ్జక్క. అండ్ ఇంకా అందరూ ఇంకా మా శేఖరు, మా ధర్మ తమ్ముడు అందరూ అనమాట. ఇక్కడ వీళ్ళు వడ్డిస్తుంటే అక్కడేమో లేడీస్ వడ్డిస్తున్నారు అనమాట. రైస్, సాంబారు, కచంబర అవన్నీ రైస్ పార్ట్ అంతా ఇక్కడ పెట్టారనమాట, పాపడు అవన్నీను. సో ఇక్కడ ఏదో జోక్ చేస్తున్నారు. సో అలా అనమాట, ఒక్కొక్కరు అవి పలకరించడం, మాట్లాడడం, వడ్డించడం ఇలా అవుతుందన్నమాట. సో మేమేంటంటే అందరూ లంచ్ చేసిన తర్వాత మన అందరం తిందాంలే అని చెప్పి మేము మా ఫ్యామిలీ మొత్తం ఒకసారి తిన్నాం అనమాట. అక్కడేమో బావగారేమో బాయ్ చెప్తున్నారు అనమాట. చెల్లి వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటారు, అతను బాయ్ చెప్తున్నారు. బాయ్ బావగారు అని చెప్పాను. అండ్ ఇక్కడ చూడండి ఆంటీ ఉన్నారు కదా, ఈవిడేమో నాగేంద్ర వాళ్ళ ఇంటి దగ్గర ఉంటారు. ఆంటీ మాత్రం చాలా మంచోళ్ళు తెలుసు. యాక్చువల్లీ ఈవిడతో మాకు పరిచయం చాలా తక్కువ. మా చెల్లి వాళ్ళ పాప మెచ్యూర్ అయినప్పుడు అప్పుడప్పుడు నాగేంద్ర వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పలకరించి మాట్లాడతాం అంతే. కానీ ఎంత క్లోజ్గా మాట్లాడతారో, ఏదో తెలిసిన వాళ్ళు, దగ్గర వాళ్ళు, మన వాళ్ళు అన్నట్టుగా బాగా కలుపుకుంటారండి మనుషుల్ని, చాలా బాగా మాట్లాడతారు. సో ఆంటీతో కూడా మాట్లాడేసి ఇంకా ఆంటీ కూడా రెడీ టు గో అంటే ఇంకా ఆంటీకి కూడా బాగా చెప్పాము. అండ్ మా రావణక్క ఇంక వీళ్ళందరూ అయిపోయిన తర్వాత ఇంక మేము లంచ్ చేసామన్నమాట. ఒక్కరు వెళ్తూ ఉన్నారు, ఇంకా అందరూ వచ్చేసారు, అందరూ వెళ్ళిపోయారు అనే టైంకి ఇంక మేము కూడా లంచ్ చేసాం. వడ్డించే వాళ్ళు అందరం కూడాను కూర్చొని లంచ్ చేయడం స్టార్ట్ చేసామన్నమాట. అయితే ఇక్కడ చూసారు కదండి ఇవి ఐటమ్స్ అన్నీని. సో ఇంక మేము కూడా స్టార్ట్ చేసేసాము, తినేస్తున్నాము. అండ్ ఇక్కడ మిగతా వాళ్ళు కూడా ఇంక మన నాగేంద్ర వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అయిపోయారు. ఇంకా ఆల్మోస్ట్ అంతా అందరూ అయిపోయారులేండి, ఇంకా అందరూ వచ్చారు వెళ్ళారు, ఫంక్షన్ కూడా అయిపోయింది. ఈ లోపు ఇంక మేము కూడా కొంచెం రిలాక్స్డ్గా కూర్చొని తిందాంలే అని చెప్పేసి అలా మాట్లాడుకుంటూ జోకులు వేసుకుంటూ తింటున్నాము. అయితే తొలి ఏకాదశి ముందు రోజు అయిందండి గృహప్రవేశం, అదే షాప్ ఓపెనింగ్స్ ఫంక్షన్ అనమాట. అయితే బుజ్జక్కేమో బేసిక్గా మనం జగన్నాథ్ రథయాత్ర టైంలో దర్శనానికి వెళ్తాం కదా, అయితే బుజ్జకి వెళ్ళలేదంటే మళ్ళీ మా విష్ణుమావి బండి తీసుకొని నేను అక్క వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చామన్నమాట, స్వామివారి దర్శనం. సో ఇంకొకరుగా అందరూ వెళ్ళిపోతున్నారండి, ఇంక ఫంక్షన్ అయితే అయిపోయింది. సో ఇంకా అందరికీ బాయ్ చెప్పేసి వెళ్ళిపోతున్నారనమాట. మా మామయ్య అత్తయ్య అందరూ వెళ్ళిపోయారు. ఇంకా రమణక్క, మా డాడీ, మా మమ్మీ, మా డాడీ కూడా ఇంకా రెడీ టు మూవ్ అనమాట. ఇంకా అందరూ వెళ్ళిపోతున్నారు, ఇంకా అందరికీ బాయ్ చెప్పేశాము. అండ్ ఇంకా నేను కూడా ఇంక లాస్ట్ వరకు ఉండి అప్పుడు నేను కూడా ఇంక స్టార్ట్ అయిపోయాను అనమాట. అందరూ వెళ్ళిపోయారు, అప్పుడు నేను లాస్ట్ వరకు ఉండి నేను కూడా స్టార్ట్ అయిపోయాను. That's it for today, friends. Don't forget to like, share and subscribe. See you all in another video. Until then, take care and have a nice day.